నమస్తే. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అయితే ఆయన ఏ వ్యాఖ్యలు చేసినా, ఏం మాట్లాడినా వైరల్‌గా మారతాయి. అవి ఎవరికి తాకాలనో వాళ్ళకి తాకుతాయి. ఇప్పుడు ఎవరికి తాకినాయంటే, ఈ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళకే తాకినాయి. వాళ్ళనే అన్నాడు ఇండైరెక్ట్‌గా. ఇప్పుడు తుంగతుర్తిల ఈ మధ్య కాలంలో పెద్ద గొడవైంది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి, తర్వాత మందుల సామెలకు వీళ్ళకి మధ్య గొడవైంది. కారణం ఏంది? తుంగతుర్తి నియోజకవర్గంలో సూర్యాపేటకు సంబంధించి అక్కడ కొన్ని మండలాల్లో మండల అధ్యక్షులు నియమించారు. అక్కడ మందుల సామెలే ఒంటెద్దు పోకడ పోయిండు. అంటే ఆయనకు నచ్చినోళ్ళకే మండల అధ్యక్షులుగా పెట్టిండు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిండు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దాన్ని బేస్ చేసుకొని అంటే మందుల సామెలను ఆ ఇష్యూను బేస్ చేసుకొని మందుల సామెల్ ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చిండు వాస్తవంగా. అంటే గెలిచిందేమో కాంగ్రెస్ టికెట్ మీదనే, కానీ రావడం బీఆర్ఎస్ నుంచి వచ్చిండు కదా. ఆయన బీఆర్ఎస్ నుంచి రావడంతో ఆయనతో పాటు వస్తారు కదా ఆయనకు సంబంధించిన నాయకులు, వాళ్లకు మండల అధ్యక్షులుగా ఆయన నియామకం చేసిండు, అంటే అవకాశం ఇచ్చిండు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి కూడా. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏమన్నాడంటే, మమ్మల్ని కూడా సంప్రదించాలి కదా, ఆయన ఏంది ఆయననే ఒంటెద్దు పొగడవడం, ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం అది పద్ధతి కాదు కదా, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి కదా అని మహేష్ కుమార్ గౌడ్కు లేఖ కూడా రాశాడు. అయితే ఈ అంశంపై జగ్గారెడ్డిని నియమించింది అధిష్టానం. అక్కడ ఇష్యూకు సంబంధించి తుంగతుర్తిలో మండల అధ్యక్షులకు సంబంధించి ఎవరు నియమించారు, ఎందుకు నియమించారు, ఎట్లా నియమించారు, వాళ్ళ చరిత్ర ఏంది, మండల అధ్యక్షులు అది, వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చారు, ఇదంతా తెలుసుకోవడానికి అసలు ఏం జరిగింది అనేది. అయితే నిన్న గాంధీ భవన్లో జరిగింది మీటింగు. దానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డిని కూడా పిలిచిండ్రు. జగ్గారెడ్డి పిలిచి ఆయన కూడా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాడు కదా. అందులో భాగంగా రాజగోపాల్ రెడ్డిని కూడా పిలిచిండు. పిలిస్తే ఆయన చెప్పాల్సింది చెప్పిండు. అయితే మీడియా చిట్చాట్లో చాలా వ్యాఖ్యలు చేశాడు. అసలు మంత్రి పదవి కోసం నేను అసలు అడుక్కోను, నాకు అడుక్కునే అలవాటు లేదు, పోరాటం చేసే అలవాటు ఉంది, విప్లవం సృష్టించే అలవాటు ఉంది. అందులో భాగంగానే గతంలో నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మునుగోడులో బీజేపీ తరఫున పోటీ చేస్తే 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు ప్రచారం చేయడానికి. అట్లా ఉంటుంది నా దగ్గర. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తే నేను కేసీఆర్కి నిద్ర పట్టనీయలేదు. అట్లా ఉంటుంది. నేను ఎందుకు అడుక్కుంటా, నాకు అవసరం లేదు. నేను రాహుల్ గాంధీని కూడా ఆ మధ్యలో కలిసింది, నాకేదో మంత్రి పదవి ఇవ్వండి అని నేను చెప్పలేదు. పార్టీలో ఎవరిని ఏ రకంగా ఉపయోగించుకోవాలనో ఆయనకి చెప్పినని చెప్తుండ్రు. ఆ మాట చెప్పొచ్చినంట, నాకు మంత్రి పదవి కావాలని చెప్పలేదంట. మీరు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు, పార్టీ కోసం ఎవరు పనిచేసిండ్రు, అసలు పతార ఎవరికి ఉందిడా తెలంగాణ రాష్ట్రంలో, లేకపోతే డిస్టిక్లల్లో ఏ నాయకులను ఎట్లా వాడుకోవాలో కొంచెం ఆలోచన చేసుకోండి, లేకపోతే పార్టీ మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పిండంట. ఇది చిట్చాట్లో మీడియా వాళ్ళు రాసుకుంటారు కదా, ఆ చిట్చాట్లో రాజగోపాల్ రెడ్డి ఇవాళ కొత్త ఏం కాదు. ఆయన గతంలోనే రేవంత్ రెడ్డిపై మాట్లాడాడు. అసలు మామూలు స్టేట్మెంట్ కాదు, చాలా పెద్ద స్టేట్మెంట్. అసలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఒప్పుకుంటలేడు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. మనకంతా తెలిసిన అంశమే అది. అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్న తర్వాత, ఆ మధ్యకాలంలో రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ పని తక్కువ అని చెప్పిండు. మాటలు బంద్ చేసి మాటలు తక్కువ మాట్లాడి పని ఎక్కువ చేయాలని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డిని అస్సలు ఓరుస్తలేడంటే అసలు ఆయన నాయకత్వాన్ని లెక్క చేయని పరిస్థితి. అంటే దీనికి ప్రధాన అడ్డంకి కూడా ఏంటంటే, నాకు మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడా అనే క్వశ్చన్ మార్క్ ఆయనకు ఉంది. అంటే లోపల ఆయనకు ఇంటర్నల్గా తెలుస్తుంది కదా. దీని గురించి ఇంకా మాట్లాడదాం మనం. అయితే ఈ అంశం గురించి ఆయన ఏం మాట్లాడినా ఒకసారి వినండి. అయితే ఇంకో మాట ఏమన్నాడంటే, ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు కదా, అక్కడ గతంలో 2023 ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు ఉంటారు కదా కాంగ్రెస్ వాళ్ళని గెలిపించడానికి అసలు కార్యకర్తలే సొంతంగా వాళ్ళ డబ్బులు పెట్టి రూపాయి కూడబెట్టి గెలిపించుకున్నారు, పోటీ వేయించిండ్రు, గెలిపించడానికి ప్రయత్నాలు చేసిండ్రు. ఇవాళ బీఆర్ఎస్ నుంచి వచ్చి వీళ్ళ పెత్తనం ఏందని ప్రశ్నించారు. ఒకసారి వినండి మీరే. నాకు అనిపించింది ఏంటంటే, ఈరోజు ఈ తుంగతుర్తి ప్రాబ్లం కావచ్చు, నగరికల్లా కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇచ్చినా సరే ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించారు ఆ ఎమ్మెల్యేలు. అక్కడ ఈ వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు వచ్చిన టీఆర్ఎస్ సైన్యాన్ని తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి కొట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు. మేము కష్టపడి మేము గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యిండు కూడా మాకు పదవులు ఇవ్వడమే కాదు, మాకు పనులు చెప్పడమే కాదు,
అవమానించడమే కాదు మా మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి ఈ నగరికల్లో కానీ తుంగతుర్తిలో కానీ చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఇది ఏం లేదు, క్లియర్గా చెప్పనా, మందుల సామెల్నే అన్నాడు. అయితే మందుల సామెరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చింది ఎలక్షన్ల ముందల. అయితే కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు కదా తుంగతుర్తిలో, కట్టర్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో తిరిగేటోళ్ళు. ఈయన బీఆర్ఎస్ నుంచి వచ్చినా కూడా మందుల సామెల్ను ఆ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలిపించిండ్రు అని చెప్తున్నాడు. వాళ్ళు మందుల సామెల్ను సొంతంగా డబ్బులు పెట్టి కష్టపడి ప్రచారం చేసి గెలిపించిండ్రు. అప్పుడు కార్యకర్తలు, కట్టర్ కార్యకర్తలు కాంగ్రెస్. ఇప్పుడేంది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నుంచి కూడా ఈయన వెంబడి వచ్చింటారు కదా, వాళ్ళకు పదవులు ఇచ్చినట మందుల సామెలు. ఆయన చెప్పేది అదే, సేమ్ నకరేకల్లో కూడా అదే చెప్తున్నాడు. నకరేకల్లో కూడా అదే అంశం చెప్తున్నాడు. నకరేకల్లో కూడా ఆయన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కదా గతంలో, వేముల వీరేశం. కేవలం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలను, నకరేకల్ ఎమ్మెల్యేను వేముల వీరేశం అని అంటున్నాడు. అది కూడా వాస్తవమే, ఎందుకంటే మందుల సామెలు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను చాలామందిని తెచ్చుకున్నాడు ఆయన కూడా, మండల నాయకులను గ్రామ నాయకులను తెచ్చుకున్నాడు కదా. అయితే ఇప్పుడు అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు విలువ లేదంట తుంగతుర్తిలో, నకరేకల్లో కానీ ఇంకా కొన్ని అసలు కేవలం మందుల సామెల అంశమే కాదు. మీరు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి పోయిన వాళ్ళ సంగతి అంతా అట్లే ఉంది. అసలైన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు అసలు లెక్కనే చేస్తలేరంట, పట్టించుకుంటలేరంట. ఇప్పుడు మనకు మందుల సామెల గురించి ఒకటే అనిపిస్తుంది ఇక్కడ ఈయన చెప్పేది. టోటల్ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే మారినరో కాంగ్రెస్లోకి, అందరి పరిస్థితి అట్లే ఉంది. ఇక మంత్రి పదవి విషయానికి వస్తే ఆయనకు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సరిపోయాయి కదా. జగ్గారెడ్డి కూడా సపోర్ట్ చేసిండు. నిజమే, రాజగోపాల్ రెడ్డికి ఇస్తున్నారు, ఇవ్వాలే తప్పదు అది, మరి ఎందుకు ఇంత తాత్సార్యం చేస్తున్నారు అని చెప్తాను. అంటే రేవంత్ రెడ్డినే ఇండైరెక్ట్గా తిడుతున్నాడు. అసలు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళని ఎందుకు తీసుకున్నావు, అసలు ఏం చెప్పాల్సిన వైటీడ్ అని యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించిన కూడా ఆ కమిటీకి ఈయనను కూడా సంప్రదించలేదంట. అప్పుడు కూడా రగన్న లైవ్లోకి తీసుకుంటే కూడా చెప్పి నాకు ఎలాంటి సమాచారం లేదు, ఎందుకని ఆల డిస్టికే కదా ఉమ్మడి నల్గొండ. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని, ఆయన యొక్క విధి విధానాలను ఓ రకంగా రేవంత్ రెడ్డిని కూడా అన్నాడు. రేవంత్ రెడ్డి కూడా కట్టర్ కాంగ్రెస్ కాదు కదా, ఆయన కూడా టీడీపీ నుంచి వచ్చిన ఆయన, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయన, అంటే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు లేదా కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతుందని చెప్పకనే చెప్పిండు. మంత్రి పదవి మరి అంశాన్ని దాన్ని ఏమంటున్నాడు అంటే ఓ రకంగా వార్నింగ్ ఇచ్చిండు. ఆ వార్నింగ్ కూడా ఏంటంటే ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇదిగో ఇది నేను ఇప్పుడు చదివి వినిపించిందే. బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారు. నకరేకల్, తుంగతుర్తి లాంటి కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చినా కాంగ్రెస్ కార్యకర్తల అధికారం కోసం సొంత డబ్బులు ఖర్చు చేసుకొని మరీ గెలిపించారు. ఈ వీడియోలో ఉన్నదే ఇదంతా. నాకు పదవులో అడుక్కోవడం తెలియదు, కొట్లాడమే నాకు తెలుసు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేను రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తే నా నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, నేను ఒకే కుటుంబం కాదు, మేము సోదరులం అయినా మా కుటుంబాలు వేరు. రాజగోపాల్ మంత్రి పదవి విషయంలో వెంకటరెడ్డితో నాకేం సంబంధం, అధిష్టానం హామీ ఇచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయి, నాకు మాత్రమే మంత్రి పదవి ఇవ్వలేదు రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. అయితే రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు సొంత అన్నదమ్ములే, కాకపోతే మేము వేరు, మా కుటుంబాలు వేరు, మేము కలిసి బతుకుతలేం కదా, వేరు వేరు బతుకుతున్నాం అని చెప్తున్నాడు. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి స్వరం పెంచుతున్నాడు రోజు రోజుకు. ఏముంది, ఈ ఇయర్ గడిస్తే ఎలక్షన్ మూడ్ వచ్చినట్టే దాదాపు ఏముంటుంది ఇక. మరిగా మిగతా 2 మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు ఏందో తెలియదు, కానీ రాజగోపాల్ రెడ్డి అయితే ఆయనకు మంత్రి పదవి రాకపోతే మాత్రం ఆయన స్వరం భారీ స్థాయిలో పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు మాత్రం ఓ రకంగా చురుకలు పెట్టినట్లు 100% కనిపిస్తుంది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి కూడా చురుకలు పెట్టింది. ఈ సారాంశం అదే చెప్తుంది మనకు ఏం జరుగుతుందో. కాంగ్రెస్ పార్టీలో ఇవి ఇట్లా నడుస్తూనే ఉంటాయి, బాగా చాలా నడుస్తూనే ఉంటాయి. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా వేరు కాంగ్రెస్లో. ఆయన ఏం మాట్లాడినా అదొక వార్త, అదొక భూకంపమే, అదొక అగ్నిపర్వతం వెళ్ళినట్టే. ఏది మాట్లాడినా అట్లే ఉంటుంది. ఆయన అటాకే అట్లా ఉంటుంది. చూసి మాట్లాడదాం, అరే ముఖ్యమంత్రి కదా, మంత్రి కదా, ఇట్లేం ఉండదు, కొట్టేస్తాడు ఇక అంతే. అట్లుంటుంది రాజగోపాల్ రెడ్డి అంటే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.